హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ప్రైమ్ 9. సో ఇవాళైతే ఒక స్పెషల్ ఇంటర్వ్యూ తోటి మేము ముందుకు వచ్చాను, మరెవరూ కాదు. సో ఈయన గురించి చెప్పాలి అంటే దాదాపుగా అంటే మాటల్లో సరిపోదు. ఒక కాపు నేతగా, కాపులందరికీ ఎంతో సహాయపడిన వ్యక్తిగా, అండ్ ఇప్పుడు రాబోయే యూత్కి గాను లేకపోతే ఎన్నో సలహాలు సూచనలు, అంటే ఆయన గురించి ఎంత చెప్పినా తక్కువనే అనిపిస్తుంది. సో ఆయన మాట్లాడుతున్నా కూడా నాకు ఏదో ఒక ఫిలాసఫర్ తోటి మాట్లాడినట్టయితే అనిపిస్తుంది. ఏంటండి ఒక మనిషిలో ఇంత అంటే ఆ రాజకీయవేత్తగా కానీ లేకపోతే రాజకీయాలు చేయడం అనేది మామూలు మాటలు కాదు. అది చేయాలంటే ఎంతో గట్స్ ఉండాలి. అండ్ ఏంటి కంటిన్యూగా చెప్తున్నా అనుకుంటున్నారా? ఎస్, నేనైతే ఇవాళ కాసారం రమేష్ గారితో ఉన్నాను. అండ్ ఇవాళ ఏంటి అంటే ఇవాళ ఆయన పుట్టినరోజు. మరి ఆయన పుట్టినరోజు సందర్భంగా అసలు ఈ రాజకీయాల్లోకి రావడం ఏంటి, ఎట్లా స్టార్ట్ అయింది, ఒక నిర్మాతగా అటు రాజకీయాల్లో ఉంటూ ఒక నిర్మాతగా ఎలా రాణిస్తున్నారు, ఇదంతా ఒక 65 సంవత్సరాల నుంచి ఆయన పోరాటం చేస్తూ ఎంతోమందికి సహాయ సహకారాన్ని అందిస్తూ ఇవాళైతే మన స్టూడియోకి అయితే నేను తీసుకొచ్చాను. ఏమాత్రం లేట్ చేయకుండా మరి ఒక్కసారి కాసారం రమేష్ గారితో అయితే మాట్లాడదాం. సార్ నమస్తే. సార్ బాగున్నారా? సార్ ముందుగా మీకు పుట్టినరోజు శుభాకాంక్షలు. చాలా హ్యాపీ సార్, మిమ్మల్ని మీట్ అయినందుకు చాలా హ్యాపీగా ఉంది. సార్ ఏంటి మీకు ఈ బర్త్డే తోటి 65 సంవత్సరాలు, బట్ అలా లేరే, చాలా యంగ్గా ఉన్నారు. ఏంటి సీక్రెట్ ఏంటి? చిరంజీవి గారు అంటే పైన త్రిమూర్తులు మన ముల్లోకాలను ఎలా నడిపిస్తారో ఇప్పుడు కూడా ప్రజెంట్గా చిరంజీవి గారు అండ్ అలానే నాగబాబు గారు, పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడు అలా రాణిస్తున్నారు. ఓకే, దాని గురించి మీతో మాట్లాడేది చాలా ఉంది. సో ప్రస్తుతానికి మనం ఫస్ట్ నేను మిమ్మల్ని అసలు మీరు కాసారం రమేష్ గారు ఏంటి, ఎక్కడ పుట్టారు, ఏంటి, ఎలా స్టార్ట్ అయింది మీ లైఫ్, మీ స్కూల్ ఎడ్యుకేషన్ ఏంటి, ఏ విధంగా మీరు ఇంతమందికి ఇంత సేవ చేస్తూనే అండ్ ఒక పక్క ఒక సినిమా ప్రొడ్యూసర్గా ఇవన్నీ చేయడానికి ఎట్లా స్టార్ట్ అయింది మీ జర్నీ? అసలు మాది స్వస్థలం తిరుపతి అమ్మా. తిరుపతి. నేను టంగుటూరి ప్రకాశం పంతులు హై స్కూల్లో చదువుకున్నాను. అక్కడే స్టూడెంట్ లీడర్గా ఉన్నాను. స్టూడెంట్ లీడర్. అప్పుడు మాకు స్కూల్ ఎలా అంటే అది రేకుల షెడ్ ఉండేది. క్లాసెస్ ఆల్మోస్ట్ 50% క్లాసెస్ చెట్ల కిందే చదువుకోవాలి. నాకు అప్పుడేదో కొద్దిగా ఫీవర్ ఏదో వచ్చి నేను స్కూల్లో జాయిన్ అవ్వడానికి కొద్దిగా లేట్ అయింది. ఒక క్లాసెస్ స్టార్ట్ అయిన 15-20 డేస్కి జాయిన్ అయ్యాను. అప్పుడు ఆ రేకుల షెడ్ రూములు కూడా లేవు, చెట్ల కింద పెట్టారు. సరే నేను చెట్ల కింద చదువుకోను అని నేను అల్లరి చేస్తాను. హెడ్ మాస్టర్ వచ్చి ఇన్ని మంది చదువుతాడు నిజేంద్ర అని చెప్పి అది చేసినాడు. కరెక్ట్ ఆ టైంకే వెంగళరావు గారు సీఎంగా వస్తూ ఉన్నాడు. పోయి అటాక్ ది వెంగళరావు సీఎంని, మేము చదువుకో, మాకు క్లాస్ రూమ్స్ లేవు, స్కూల్ కట్టించండి అని చెప్పి. మీరు ఆ ఏజ్లోనే ఎంత ఏజ్ ఉంటుంది సార్ మీకు? 13 ఇయర్స్ లోపల. 13 ఇయర్స్ అంటే మీకు అప్పుడే ప్రతిఘటించాలి అన్న. నేను మాకు ఈ క్లోజ్ రిలేటెడ్ ఆఫ్ పెరియార్ రామస్వామి నాయర్ అని చెప్పి కర్ణాటక నుంచి తమిళనాడులో ఉంటారు. పెరియార్ అంటారు ఆయన నన్ను ఎత్తుకొని చిన్నప్పటి నుంచి చేశాడని అంటారు. ఫొటోస్ అవి కూడా ఉన్నాయి. అది పోయేగాడికి అక్కడ అప్పుడు మినిస్టర్స్ మా మామగారు ఉన్నారు, బండారు రత్న సభాపతి అని మినిస్టర్ ఆయనతో కూడా ఉన్నాడు. ఏంది నాన్న నువ్వేందిరా గొడవ చేస్తా ఉండవు అని చెప్పేసి నన్ను తీసి కారులో వేసుకొని పోయారు. పోయేగాడికి అప్పుడు ఎమోషన్ చెప్పంగానే అప్పుడు మున్సిపల్ చైర్మన్ గురవారెడ్డి గారు ఉన్నారు. ఏంది అబ్బాయి చెప్పేది కరెక్టే కదా, బిల్డింగ్ లేకుండా రోడ్డు దాడి చదువుతారు వాళ్ళు అని చెప్పి అప్పటికప్పటికి ఆ కాలంలో 3 లక్షల రూపాయలు శాంక్షన్ చేసి, అప్పుడు చంద్రబాబు నాయుడు మేమంతా ఒకే స్కూల్. సరే అని చెప్పేసింది ఆ కాంట్రాక్ట్ ఇమీడియట్లీ అప్పటికప్పటికే శాంక్షన్ చేశారు. ల్యాండ్ ఎక్కడ ఉందంటే ఆ స్కూల్ పక్కన ఒక చెత్త కుండీలంతా ఉంది, ఆ జాగాలో కట్టేస్తామన్నారు. అందరం చుట్టుపక్కల ఉన్న స్కూల్లో పిల్లలంతా తీసుకొని చెత్త విత్ ఇన్ 1 డేలో క్లియర్ చేసినాం. చేసి స్టార్ట్ బిల్డింగ్ విత్ ఇన్ 1.5 ఇయర్లో మొత్తం 2 floors బిల్డింగ్ కట్టేసాం. 55 రూమ్స్. ఆ కాంట్రాక్టర్కి ఏమిరా అంటే మొత్తం లేబర్ అంతా మేమే, నో లేబర్, వాళ్ళు ఓన్లీ కట్టేది మేస్త్రి పెట్టినాడు అంతే, ఇంకంతా ఇసుక మోసేది రాళ్ళు మోసేది అంతా మేమే, ఇంక్లూడింగ్ చంద్రబాబు నాయుడు ఆల్సో. అప్పుడు దాంతో అప్పుడు నాకు మంచి పేరు వచ్చింది. తర్వాత కొద్ది రోజులకి యూత్ కాంగ్రెస్లో ఉన్నాం మేము, చంద్రబాబు నాయుడు మేమంతా. మళ్ళీ నేను టౌన్ యూత్ కాంగ్రెస్ ప్రెసిడెంట్, నేను 19 years యూత్ కాంగ్రెస్ ప్రెసిడెంట్ అయినా. మళ్ళా రామారావు పార్టీ పెట్టడం ఆయన ఉద్దేశాలు బాగుంది. రామారావుతో కలిసి రామారావు తిరుపతిలో కంటెస్ట్ చేయాలని కూడా మేము బాగా చేసాం. తిరుపతిలో ఆయన గెలిపించాం. అప్పట్లో 2-3 వర్గాలు చాలా రామారావుకి అగైనిస్ట్గా ఉంటే అవన్నీ కాదని మేము బాగా గొడవలు చేసి రామారావుని గెలిపించాం. ఆయన రాజీనామా చేశారు తిరుపతికి.
మా అన్నగారు మీ రాజీనామా ఆమోదించండి ఒప్పుకోమని అంటే లేదు నాయన నువ్వు కంటెస్ట్ అప్పుడు నాకు 3 months ఏజ్ తక్కువ ఉండింది. ఓకే. సరే ఇంక నేను ఉండను నీ పార్టీలో బయట వచ్చేసాం. బయట వచ్చేసామంటే వేరే క్యాస్ట్ వాళ్ళని పట్టుకొని నన్ను ఢిల్లీ తీసుకుపోయారు రాజీవ్ గాంధీ దగ్గరికి. రాజీవ్ గాంధీని తిరుపతిలో మీటింగ్ పెట్టాలి మీరు అని చెప్పి రాజీవ్ గాంధీని ఫస్ట్ టైం పొలిటికల్గా రాజకీయంగా ఫస్ట్ మీటింగ్ పెట్టింది నేనే తిరుపతిలో. ఆ కాలంలో 1983లో రాజీవ్ గాంధీని మొట్టమొదట మహాసభ అదే రాజీవ్ గాంధీకి 3 లక్షల మందితో మా సొంత డబ్బులతో స్టార్ట్ చేసినాం. మళ్ళీ వచ్చినారు. దానికి మేము లక్షలాది రూపాయల ఆస్తులను అమ్మి పెట్టాం. తర్వాత వచ్చినాయి డబ్బులు. రాజీవ్ గాంధీ డాష్ పైన వచ్చి స్పీచ్ ఇచ్చేటప్పుడు ఒకటే కంటిన్యూస్లో హమారా ప్రధానమంత్రి రాజీవ్ గాంధీ, హమారా ప్రధానమంత్రి రాజీవ్ గాంధీ, హమారా మమ్మీ ప్రధానమంత్రి హమ్ కైసా అవుతా అంటాడు రాజీవ్ గాంధీ. నేనే హమ్కు ప్రధానమంత్రి నువ్వే అని చెప్పి మేము రాజీవ్ గాంధీని ఇది చేసినాం. ఎప్పుడు హమారా ప్రధానమంత్రి యూత్ ఒకసారి వచ్చేకాడికి యూత్ అంతా ఓ అని దద్దరిల్లిపోయింది. ఎంటైర్ తిరుపతి ఆ మీటింగ్ ప్లేస్ అంతా లక్షలాది మంది జనాలు. నార్త్ ఇండియన్స్ జాస్తి వచ్చారు. మేము ఏ నిమిషాల్లో అన్నామో అది వెంకటేశ్వర స్వామి పాదాల ముందర. ఇందిరాగాంధీ చనిపోవడం వితిన్ 4 monthsకి రాజీవ్ గాంధీ ప్రైమ్ మినిస్టర్ అయిపోయినాడు. సరే అప్పుడు ఏదో నా స్పెషల్ ఇన్విటేషన్ వచ్చింది. మేము ఢిల్లీకి పోయినాము. ఇక్కడి నుంచి లడ్డు కూడా అంతా తీసుకుని పోయినాం. అండ్ అప్పుడు నన్ను ఏఐసిసి మెంబర్ చేశారు. స్టేట్ ది యంగెస్ట్ ఏఐసిసి మెంబర్ ఇన్ ది ఇండియా. అది రాజీవ్ గాంధీతో నాకున్న కనెక్షన్. అప్పటి నుంచి మాకేం చేశారంటే ఈ కాపునాడు అని చెప్పి మిర్యాల వెంకట్రావు గారు ఉన్నారు. ఆయన వచ్చి నన్ను పట్టుకున్నాడు. నీకు మంచి యూత్ ఫాలోయింగ్ ఉంది, నువ్వు మాతో కూడా ఉండు నువ్వు అని చెప్పేసి ఆయన తీసుకొని అప్పట్లో ఈ బస్సులు, ట్రైన్లు, ఫ్లైట్లు అని లేవు. మినిమం కార్లో స్టార్ట్ ఆ కార్లో అప్పుడు రోడ్స్ లేవు, ఇంత మంచి రోడ్స్ లేవు, ఫోన్లు లేవు, సెల్ ఫోన్లే లేవు. ఎవరో ఒకరిని పట్టుకోవాలంటే 100 మందిని అడగాల. వాడు వెంకట సుబ్బయ్య అంటాడు, కడప అంటాడు. కడప ఎంతది ఆడ ఎన్ని మంది ఉంటారు వెంకట సుబ్బయ్య తెలియదు. అట్టంతా కష్టపడి మాకు రాయలసీమకు పోతే బలిజలు అంటారు, తెనాలికి వస్తే తెలగలు అంటారు, గుంటూరుకి వస్తే ఒక పార్ట్ కాపులు అంటారు, ఒక కొంచెం బలిజేస్ అంటారు, కృష్ణా జిల్లా మొత్తం కాపులు అంటారు, మళ్ళీ తూర్పుగోదావరి పోతే తూర్పు కాపులు అంటారు, వైజాగ్, విజయనగరం, శ్రీకాకుళం. ఇక్కడ తెలంగాణకు వస్తే మున్నూరు కాపులు అంటారు. వీళ్ళందరినీ ఊళ్ళు తిరిగి మనమంతా ఒకటేరా అని చెప్పేసి ఒక ప్లాట్ఫామ్ పైకి ఈ 6 ప్రాంతాల వాళ్ళని కలిపి మొట్టమొదటిసారి విజయవాడలో మీటింగ్ పెట్టాం రంగా గారితో. అది పెట్టిన తర్వాత దీనికి ఒక బ్రాండ్ పెట్టాం, కాపునాడు అనేసి. మనమంతా ఒకటే అని చెప్పిన తర్వాతనే కాపులకి 39 మంది ఎమ్మెల్యేలు అయినారు కాపుస్, 9 మంది మినిస్టర్స్ అయినారు కాపుస్, 7 మంది హైకోర్టు జడ్జెస్ అయినారు కాపుస్, జడ్పీ చైర్మన్లు కూడా దగ్గర 6-7 మంది జడ్పీ చైర్మన్లు అయినట్టుగా ఉంది. మండల్ ప్రెసిడెంట్స్ అయినారు. మండలాలు పెట్టిందే రెంటి రామారావు. మండల్ ప్రెసిడెంట్స్ మ్యాక్సిమం పాపం రామారావు కాపుస్కే ఇచ్చినాడు. మళ్ళీ పంచాయతీ ప్రెసిడెంట్స్, మున్సిపల్ చైర్మన్స్, మున్సిపల్ కౌన్సిలర్స్, ఇక్కడ సిటీకి వచ్చేగాడికి కార్పొరేటర్స్, కూడా చైర్మన్, ఇవన్నీ కాపులకే ఇచ్చాడు. ఇవన్నీ చూసుకునే కాడికి వీళ్ళు కాపులు బలపడుతున్నారు అనేసి వీళ్ళు ఏం చేయాలనేసి ఈ 2 కులాలు కూర్చొని నిదానంగా స్టెప్ బై స్టెప్ మమ్మల్ని తగ్గించుకుంటూ వచ్చినారు. ఈరోజు మాకు నాగరావు పార్టీ పెట్టినప్పుడే 19% ఉన్నారని కమ్యూనిటీ వాళ్ళు లెక్కలేసే మాకు అది చేసింది. ఈరోజు తెలంగాణలో 4 ఉన్నారు అప్పుడు మినిస్టర్స్. ఈరోజు ఒక్క మంత్రి లేడు, ఒక్క మంత్రి లేడు ఎంటైర్ తెలంగాణకి. అడిగేవాడెవరు లేరు ఇక్కడ. యువతకి నేను ఏం చెప్పాను, వాళ్ళు రాజకీయాల్లో అన్ని పార్టీల్లో మనం ఉండాలా. దయచేసి ఈ కంపు రాజకీయాల సైడ్ పోవద్దండి యువత. ఫస్ట్ బాగా చదువుకోండి, వ్యాపార రంగంలో రండి, మీడియా రంగంలోకి రండి, వ్యాపార రంగంలోకి రండి. ఊరికే మనం వాళ్ళు ఏదో చేయలేదు అనేది కాదు. మీరు రాజకీయంగా రండి. మీరు పాలిటిక్స్ దూరంగా మీరు ఏదో చిన్న వ్యాపారాలు చేసుకుంటా, చిన్న ఉద్యోగాలు చేసుకుంటూ ఉంటే కాదు. ఒక 100 ఫ్యామిలీలకి ఒకరిని ఎంచుకోండి. ఉద్యోగం సద్యోగం లేనివాడు మంచి స్పీకర్గా ఉండేవాడు పెట్టుకొని మనం డెవలప్ చేస్తాం. జిల్లాకి ఒక కాన్స్టెన్సీకి ఒక ఎమ్మెల్యే, జిల్లాకి ఒక ఎమ్మెల్యే అంటే కూడా మన తెలంగాణలో 33 జిల్లాలు ఉన్నాయి, 33 మంది ఎమ్మెల్యే అవుతారు. జిల్లాకి ఒక్కడు కూడా కాదు కదా, మొత్తం తెలంగాణ ఒక్క మంత్రి లేడు. ఏడవంగా కొట్టుకోగా లాస్ట్ మినిట్లో ఈ పార్టీ వాళ్ళకి ఆ పార్టీ ఈ పార్టీ మేము ఇది పెడితే అప్పుడు ఈ టీఆర్ఎస్ వాళ్ళు ఒక ఎంపీ ఇచ్చినారు, రాజ్యసభ ఇచ్చినారు. అదే మరి బీజేపీ వాళ్ళు ఆల్మోస్ట్ అయిపోయిన దాన్ని మళ్ళీ లక్ష్మణ్ అన్నకి ఇచ్చినారు. అట్లా మనలో యువతలో కొంచెం యూనిటీ రావాలా.
యువత రాజకీయాల్లో రమ్మని చెప్పేదే నా మెయిన్. రాజకీయం లేకుండా మనం ఏమీ చేయలేం. మీరు ఒక రాజకీయం చేస్తూ అండ్ అలానే అన్ని వ్యాపారంలో కానీ ఇవన్నీ ముందుకెళ్ళడానికి ఫ్యామిలీ సపోర్ట్ కూడా చాలా అవసరం ఉంటుంది. ఏంటి అసలు మీ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఏంటి? మాది కాసారాం రాఘోల్ చెట్టి అండ్ సన్స్ అని చెప్పి 120 years 25 years ఎక్స్పోర్ట్స్ అండ్ ఇంపోర్ట్స్ బిజినెస్ మాది. ఓకే ఓకే. ఈ ఎర్ర చందనం అనే దాన్ని ఫస్ట్ వెంకటేశ్వర స్వామి విగ్రహం తయారు చేసిందే మా ఫ్యామిలీని. అది చెట్టిపల్లి అనే విలేజ్ ఉంది తిరుపతి దగ్గర. దాంట్లో మోర్ దెన్ ఆ కాలాల్లోనే ఇప్పుడు 1920s మోర్ దెన్ 400-500 పీపుల్ ఎంప్లాయీస్ ఉండేవాళ్ళు, చెక్కేవాళ్ళు. ఎర్రచందనం అనేది ఇప్పుడంతా ఈ స్మగ్లింగ్ చేస్తున్నారు. ఎర్రచందనం అనేది దాని గురించి కరెక్ట్గా ఎవరికి తెలియదు. పాత రోజుల్లో అంతా మ్యారేజ్కి బిఫోర్గా బొమ్మల పెళ్ళిని చేస్తారు. అవునవును, అప్పటి కాలంలో బొమ్మల పెళ్ళి. ఆ బొమ్మల పెళ్ళి చేస్తే ఏమవుతుంది అంటే మనకి ఏదైనా కీడు ఏదైనా ఉంటే కూడా బొమ్మలతో కూడా పోతుంది అనేది శాస్త్రం. అవునవును. అది కూడా తిరుపతి వెంకటేశ్వర స్వామి చుట్టుపక్కల కడప జిల్లా, చిత్తూరు జిల్లాలోనే పండుతుంది. ఆ ఎర్రచందనం ఎక్కడ రాదు. అది సింహాచలం ఫారెస్ట్లో మాత్రం వస్తుంది. ఇప్పుడు ఏదో హైబ్రిడ్ ఎక్కడ పెడుతున్నారు కానీ ఆ క్వాలిటీ అది రాదు. ఇంకోటి అది వచ్చి జస్ట్ లైక్ ఐరన్ మాదిరి ఉంటుంది ఆ రెడ్ శాండిల్. ఆ రెడ్ శాండిల్ బొమ్మలు చెక్కాలంటే అది ఎవరికి తెలియదు. దాన్ని మా గ్రాండ్ ఫాదర్ ఆయన ఈ చెక్కే ఉల్లులు ఉన్నాయి కదా, దాన్ని నెంబర్ ఆఫ్ టైమ్స్ హీట్ చేయడం, దాన్ని మళ్ళీ టెంపర్ పెడతానంటారు. ఆ టెక్నిక్ ఈయనకి ఒకరికే తెలిసేది. ఎవరు? మా గ్రాండ్ ఫాదర్. అది చేసిన, లేకపోతే 2 కొడితేనే మొక్కబోతుంది అది ఆ శీర్ణం. అట్లా దాన్ని ఏదో చేశారు. దాన్ని అది మా హ్యాండిక్రాఫ్ట్స్ ఎక్స్పోర్ట్ బిజినెస్. యాక్చువల్లీ ఈ ప్రెసిడెంట్ ఇంట్లో కానీ నెంబర్ ఆఫ్ మా తిరుపతికి ఎవరు వచ్చినా ప్రైమ్ మినిస్టర్స్ కానీ ప్రెసిడెంట్ కానీ ఇంక్లూడింగ్ గాంధీ, నెహ్రూ కూడా మై షాప్ ఈజ్ విజిటెడ్. అది గాంధీ మహాత్ముడు ఉప్పు సత్యాగ్రహం మెడ్రాస్లో చేశారు. అప్పుడు హైయెస్ట్ డబ్బులు ఇచ్చింది మేమే. అంటే మీకు రాజకీయాల్లో రావాలని ఎందుకు అనిపించింది అసలు మీకు? రాజకీయాలను డైరెక్ట్గా పాలిటిక్స్ కంటెస్ట్ చేయలేదు. ఒకేసారి నేను కంటెస్ట్ చేశాను. తిరుపతి మాకు ఇండియాలో 2nd కోఆపరేటివ్ బ్యాంక్ అది మా గ్రాండ్ ఫాదర్ ఓపెన్ చేశారు. తిరుపతి కోఆపరేటివ్ బ్యాంక్ అని. దానికంతా చాలా సీనియర్స్ అంతా ఉండేవాళ్ళు, పెద్దవాళ్ళు ఉండేవాళ్ళు అప్పట్లో. అప్పుడు నన్ను ఈ రాజశేఖర రెడ్డి, చంద్రబాబు అనుకొని రే నువ్వు కంటెస్ట్ చేయరా ఈ ముసలివాళ్ళతో ఎందుకొని వీళ్ళు ఫోర్స్ చేసి నన్ను నిలబడమన్నారు. నేను నామినేషన్ వేశాను. వెంకన్న నాకు ఇమీడియట్ ఏదో దువ్వెన గుర్తేదో వచ్చింది. అప్పుడు నాకే తెలీదు. తర్వాత లేచి చూసేగాడికి ఎంటైర్ తిరుపతి ఇండ్ల పైన మొత్తం దువ్వెన బొమ్మలే ఉన్నాయి. మాకు తెలియదు ఎవరేసారు. ఇప్పటికీ సస్పెన్స్ అది. అది ఉన్న రాజకీయ నాయకులకు అందరికీ ఓర్చుకోలేకపోయినారు. ఈ పిల్లోడు ఎందుకు ఇంత ఏజ్లోనే వీడు ఇంత పబ్లిసిటీ. ఇది అప్పుడు అంత పబ్లిసిటీ అంత లేదు. పాంప్లెట్ ఇస్తారు, ఇచ్చి తీసుకునేవాళ్ళు అంతే. పాంప్లెట్ ఖర్చు కూడా పెట్టేవాళ్ళు కాదు. వీడు ఈ వయసులో ఎట్టున్నాడు అనేసి ఇంకా వాళ్ళు నా మీద స్టార్ట్ చేసినారు. వీడు ఎందుకు ఎగడతా ఉన్నాడు. మాది అన్నపూర్ణ హోటల్స్ అనేసి ఉండేది. తిరుపతిలో 24 hours ఉన్న హోటల్స్ మాది. నో క్లోజింగ్ ఉంటుంది. సరే ఫస్ట్ అక్కడ పెట్టినారు వీళ్ళు. గొడవలు పెట్టి దాన్ని ఏదో చేశారు. రామారావుతో దాన్ని మా హోటల్ సీల్ చేయించాలి, నన్ను అరెస్ట్ చేయాలని చెప్పారు. రామారావు గారు ఏం చేశారంటే ఇడ్లీ, దోశ, వడ అంతా కూడా వెయిట్ చేయాలి. వడ 40 గ్రాములు ఉండాలా, ఇడ్లీ 60 గ్రాములు ఉండాలా. అది తక్కువ ఉన్న వాళ్ళందరినీ అరెస్ట్ చేసినారు. ఆల్మోస్ట్ తిరుపతిలో 8 హోటల్స్ మీద రైడ్ చేశారు. నా దగ్గరికి వచ్చేదాన్ని భయపడుతూ ఉన్నారు. సరే అక్కడ ఎస్పీ, డిఎస్పీ అందరూ అడే వేసినట్టు అన్నిటికన్నా 3-4-5 grams చేస్తున్నాయి అన్నీ. ఆడ మూల పడిపోయిన ఒక వడ తీస్తే దాంట్లో 1.5 grams తక్కువ ఉంది. స్టాల్లో పడిపోయిన చిన్న వడ ఒకటి తీసుకొని అది వెయిట్ తక్కువ ఉందని కేసు పెట్టారు. అప్పటికే వెళ్ళిపోయి తిరుపతి అంతా అయిపోయింది. రమేష్ అని అరెస్ట్ చేస్తాడు. రమేష్ అని అరెస్ట్ చేస్తాడు. ఒక్కసారి ఊరంతా వచ్చి పడిపోయింది పోలీస్కి. వాళ్ళకి ఏం చేయాలో అతను ఇది లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం అయిపోతాను. రామారావు ముందు వాడి జోలికి మాత్రం పోతాను. రామారావు వార్నింగ్ ఇచ్చాడు. ఆయన జోలికి పోద్దని ఆయన ఏం అరెస్ట్ చేయొద్దండి. అప్పటికే మొత్తం స్టేట్ అంతా ఒక 60-70 మంది ఆల్ హోటల్స్ అరెస్ట్ చేశారు, ఓనర్స్ అందరు. అప్పుడు నేను హోటల్ ఓనర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్గా ఉన్నాను. స్పీకర్గా ఉన్నాడు కదా, పార్లమెంట్ స్పీకర్. ఆయన మా మధ్యప్రదేశ్ ప్రెసిడెంట్, నేను ఇక్కడ ఆంధ్రప్రదేశ్ ప్రెసిడెంట్గా ఉన్నాను. సార్ మీరు రాజకీయ పార్టీల్లో ఉన్నప్పుడు ఎలాంటి సేవలు అందించారు పార్టీకి కానీ ప్రజలకు కానీ? అయితే రాజీవ్ గాంధీని ఫస్ట్ పాలిటిక్స్ తిరుపతి రావడానికి మెయిన్ చేశాను. యూత్ పాలిటిక్స్లోకి రావాలా, ముస్లిం రాజకీయాలు వద్దు అని చెప్పేసి నేను మొదటి నుంచి ఫైట్ చేస్తూ వచ్చాను. రాజీవ్ గాంధీని మేము మొట్టమొదట దగ్గర నుంచి చూసింది ఢిల్లీలో. అప్పుడు సోనియా గాంధీ ఐఎమ్ నాట్ కమ్ టు ది పాలిటిక్స్, ఐఎమ్ డోంట్ గో అని చెప్పి ఆమె పెద్ద గొడవ చేసింది 2 days. అప్పుడు మదన్ మోహన్ గారు అని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ అపోజిషన్ లీడర్గా ఉన్నారు.
ఆయన పిలిపించారు సెకండ్ అయిన ఎవడో ఆంధ్ర నుంచి వచ్చి గొడవ చేస్తున్నాడు అనేసి. మంచి ఎండాకాలము బయట కారిపోతుంది. సరే మదన్ మోహన్ మాకు రిలేటివ్, ఓకే. ఆయన ఎవరు అని తిరిగి వచ్చినాడు పాపం. ఎవరు నాయన నువ్వు అని అంటే సో అంటే నాయన అని చెప్పి లోపల తీసుకొని పోయి అప్పుడు 2 days ఎండలో కారిపోయి బట్టలంతా కలిగి ఉంటాం. సరే అప్పటికప్పుడు రాజీవ్ గాంధీ వాళ్ళ ఇంట్లో స్నానం చేయించి అప్పటికప్పుడు ఆయన టీషర్టు బనీన్ ఇచ్చి చెప్పినాయన అంటే మీ బట్టి యంగ్స్టర్స్ పాలిటిక్స్లోకి రావాలా. ఈయన మా ఇందిరాగాంధీని పోయి కన్విన్స్ చేసినాడు. కన్విన్స్ చేస్తే ఆమె ఎస్ చెప్పలా నో చెప్పలా. ఆమె ఒక మోనార్క్. ఎవరి మాట విందా? నేనున్నాగా వాళ్ళ పిల్లకాయలంతా ఎందుకు అనేసి. అప్పటికే సంజయ్ గాంధీని చనిపోవడం. సరే ఏమైతే మేము ఫోర్స్ చేయడం ఆయన ఒప్పుకున్నాడో అప్పుడు తారీఖ్ ఉన్నారు ఆల్ ఇండియా యూత్ కాంగ్రెస్ ప్రెసిడెంట్గా ఉన్నాడు. గులాం నబీ ఆజాద్ మా జమ్మూ కాశ్మీర్ సీఎం ఉన్నాడు ఆయన. వీళ్ళంతా మన తారీఖ్ అన్వర్ వీళ్ళందరూ కూర్చొని అందరికి యంగ్ నేను అప్పుడు జస్ట్ 23 years. సరే వాళ్ళు ఒప్పుకున్నారు. ఒప్పుకొని మీకు డేట్ చెప్తామన్నారు. 2 months తర్వాత అప్పుడు చిన్నారెడ్డి ప్రెసిడెంట్ యూత్ కాంగ్రెస్ ప్రెసిడెంట్. సరే తిరుపతి తీసుకుపోయి మీటింగ్ పెట్టాం. దేవుడి ధర్మాన్ని బాగా సక్సెస్ అయ్యింది. ఫస్ట్ రాజీవ్ గాంధీ రావడం ఏం ఫాలోయింగ్ అని దేవుడైనా. అప్పుడు ఆయనకి ఏదో 2-3 పదాలు చెప్పాము మేము. మన వాళ్ళు అందరూ అమెరికా పోతూ ఉంటారు ఐటీ ఇండస్ట్రీ అంటే. అప్పుడు మా మామగారు పల్లం రాజు, పల్లం రాజు ఫాదరు అప్పుడు ఆయన అమెరికాలో చదువుకుంటూ ఉన్నాడు. ఆయనకి ఐటీ ఇండస్ట్రీ ఇచ్చారు. ఫస్ట్ ఇండియాకి ఐటీ తీసుకొని వచ్చిందే సంజీవ్ రావు. అప్పుడు కేశవరావు దానికి రాజీవ్ ఫౌండేషన్ ప్రెసిడెంట్గా ఉన్నాడు. నేదురుమల్లి జనార్దన్ రెడ్డి సీఎంగా ఉన్నాడు. ఐటీ అనేది మనకు ఇండియాలో లేదు. మొట్టమొదటి ఐటీ మినిస్టర్ సంజీవ్ రావు, పల్లం రాజు ఫాదర్. ఆయనే ఇండియాకి ఐటీ తెచ్చింది. ఈరోజు ఇన్ని లక్షల మంది ఐటీ ఉద్యోగులు ఉన్నారంటే ఆయన దీంతోనే మనకు వచ్చింది. ఆయన పేరే ఎవరికి తెలియదు. అంటే సార్ ఇప్పుడు మీరు అప్పట్లో రాజశేఖర రెడ్డి గారు సీఎం రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు రాజశేఖర రెడ్డి గారు, చంద్రబాబు నాయుడు, వెంకయ్య నాయుడు గారు, నారాయణ మేమంతా యూనివర్సిటీలో మేమంతా తిరుపతిలో. ఆయన అప్పుడు తిరుపతిలో హౌస్ సర్జన్ చేశాడు. ఓకే. మరి ఎందుకు మీకు అంత మంచి టీటీడీ చైర్మన్గా ఇస్తాను పదవి ఇస్తాను అన్నప్పుడు ఎందుకు మీరు ఆవేశం అప్పుడు ఏదో మా లేక ఒక కమ్యూనిటీలో మనవాడు సీఎం స్టేచర్కి వస్తా ఉన్నాడు చిరంజీవి అని చెప్పి అనుకున్నాం. కానీ అది వెనకాల నుంచి అంతా బ్యాక్ స్టాపింగ్ జరిగింది. ఆయనేమో పాపం చిరంజీవి గారు చాలా హానెస్ట్గా ఏదో చేయాలి మన యువతకి వచ్చాడు. కానీ ఈ ప్రజారాజ్యం స్టార్టింగ్ టు ఎండింగ్ దాకా లాస్ట్ క్లోజింగ్ దాకా నేను ఉన్నాను. మొత్తం కంప్లీట్ టూర్ ప్రోగ్రామ్ మొత్తం మేమే ఆర్గనైజ్ చేసాము. నేను కేవీ రావు గారు, ఆంజనేయ రెడ్డి అని చెప్పి డీజీపీ. ఓకే. సో మీరు మంచి కీలక పాత్ర పోషించారు. సో అంటే కాపు నేతగా ఏంటి అంటే మీరు యువతకు ఏం చెప్పాలనుకుంటున్నారు? యువత బాగా చదువుకోండి ఫస్ట్. సెకండ్ వ్యాపారాల్లో రండి, ఇండస్ట్రీస్గా పోండి. థర్డ్ రాజకీయం లేకపోతే ఏది ఇండస్ట్రీ మనం నడపలేము, ఏం వ్యాపారం చేయలేము. దానికి అందరినీ రాజకీయం చేయమని నేను చెప్పడం లేదు. కనీసం మనం ఒక 100 ఫ్యామిలీలు ఎన్నుకోండి. 100 మంది నెలకు 1000 రూపాయలు అడపారేస్తే కూడా 1 లక్ష రూపాయలు అవుతుంది. పని పాడు లేనివాడిని, ఉద్యోగం సద్యోగం లేనివాడిని, కొంచెం చదువుకున్నవాడిని, కొంచెం అనర్గళంగా మాట్లాడేవాడిని చూసి మనం మన ఫ్యామిలీలోనే ఒకరికి రాజకీయ నాయకుడు తయారు చేస్తాం. ఏం చంద్రబాబు నాయుడు దగ్గర ఏం కోట్లు లేవు, వెంకయ్య నాయుడు దగ్గర ఏం కోట్లు లేవు, రాజశేఖర్ దగ్గర ఏం కోట్లు లేవు. వాళ్ళకి ఇదే మరో 10 మంది తలా వేసుకునే పైకి తెచ్చారు. ఆయన ఎట్ట మేము కష్టపడినామో, ఎక్కడి నుంచి డబ్బులు తెచ్చినామో, ఎవరు డబ్బాలు వాళ్ళే పురుషారం కట్టుకొని పోయేవాళ్ళం, తిరిగేవాళ్ళం, పాంప్లెట్ గోడల మీద రాసేవాళ్ళం. కాంగ్రెస్కి అప్పట్లో ఇంత టెక్నాలజీ లేదు కాబట్టి చాలా కష్టపడితే ఆయన స్టార్ట్ చేసిందే 100లతో క్యాన్వాస్ స్టార్ట్ చేసాం. 100 రూపాయలు కూడా లేవు, 500-600 రూపాయలతోనే స్టార్ట్ చేసాం ఎలక్షన్ క్యాంపెయిన్. సార్ మీకు పైడి జయరాజ్ గారు ఏమవుతారు? పైడి జయరాజ్ గారు మా మిస్సెస్ తాత. ఆయన ఫస్ట్ యాక్షన్ హీరో ఆఫ్ ఇండియా. ఆయన పేరుతోనే రవీంద్ర భారతిలో పైన హాల్ ఉంటుంది, అది ఫ్రీగా ఇస్తారు. అది ఇట్స్ నాట్ ఛార్జింగ్. యంగ్స్టర్స్ డైరెక్టర్స్ ఏదైనా మూవీస్ తీస్తే అది ఫ్రీగా ఇస్తారు. ఆయన ఫస్ట్ పాల్కేవాలా అవార్డు ఇన్ ఇండియా. జయరాజ్ ఆయన 700 మూవీస్ చేశాడు 6 లాంగ్వేజెస్లో. ఫస్ట్ మూకీ థియేటర్ కట్టింది ఆయనే హైదరాబాద్లో. చార్మినార్కి ఆపోజిట్ ఉంటుంది. వాళ్ళ మేనమామ ఉన్నాడు, ఆయన ఫస్ట్ ఇండియాలో పార్టీ పెట్టింది ఆయనే. ముత్యాల జయసూర్య అని సరోజిని నాయుడు కొడుకు.
అంటే మీరు చిన్నప్పటి నుంచి అంటే మేము చాలా చాలా పెద్ద పెద్ద వాళ్ళతోటి మీ జర్నీ అలా సాగుతూ వస్తుంది కదా సార్. సో అంటే రమేష్ గారు, ఏంటి అసలు మీ జీవిత ఆశయం ఏంటి? మా కాపు బిడ్డ ఒకడు ముఖ్యమంత్రి కావాలి. సో ఒక్క మాటలో అలా గన్ షాట్గా చెప్పేశారు. ఓకే, ఇప్పుడు మీరు పైడి జయరాజ్ గారు మీకు బంధువు అండ్ ఏంటి అంటే ఇప్పుడు రాజకీయాలు చూసుకోవడంతోనే అసలు దానికి టైం ఎప్పుడు వస్తుందో ఏంటి అసలు ఏం చేస్తున్నాం అనేది కూడా టైం పరిగెడుతూనే ఉంటుంది. అలాంటిది మీరు మూవీ ప్రొడ్యూసర్గా కూడా మీరు చేశారు అండ్ మీ ఎవరైతే మీ సన్ ఉన్నారో వాళ్ళని హీరోగా ఇంట్రడ్యూస్ చేస్తున్నారని చెప్పేసి అయితే మేము విన్నాము. సరే ఏంటి ఎలా అది ఎట్లా సాధ్యమైంది మీకు? జయరాజ్ గారు లాస్ట్ విజిట్ వాళ్ళ వైఫ్ చనిపోయింది. చనిపోయినప్పుడు హైదరాబాద్ రమ్మని చెప్పి మా ఫాదర్ ఇన్లా పిలిచినాడు. మా అబ్బాయిది ఫస్ట్ బర్త్డే మనీష్ రాజ్. నేను దానికి వస్తాను రా అని చెప్పి మా మామగారితో జయరాజ్ గారు చెప్పినారంట. నేను ఆయన ఫస్ట్ టైం చూడడం ఆ రోజు మా అబ్బాయి ఫస్ట్ బర్త్డేకి వచ్చారు. సరే వచ్చుంటే అందరూ జనాలు విపరీతంగా వచ్చున్నారు. ఇంకా సినిమా వాళ్ళంటే తెలిసిందే కదా, అందరు ఆయన మీద పోయి పడి బంధువులంతా కాళ్ళు మొక్కుతూ ఉంటే వీడు సీరియస్గా అబ్జర్వ్ చేస్తామని ఉన్నాడు కింద నుంచి పైదాకా. అంత పెద్ద ఆయనకే ముద్దు వచ్చేసి ఏందిరా వీడు ఇన్ని మంది వస్తాను ఇట్టా చూస్తానండి నన్ను వీడు అని, వీడికి మంచి భవిష్యత్తు ఉంది అని చెప్పి ఆయన ఏదో ఎత్తుకొని చేశాడు. వాడు లక్కీ ఇదేమైందంటే ఒకసారి నేను తాజ్ కృష్ణాలో ఎవరో మా ఫ్రెండ్ ఒక అబ్బాయి ఉన్నాడు, నేను బెంగళూరులో ఉన్న కారు అక్కడ ఉన్నది నాది. అన్న నేను నీ కారు ఉంది ఎక్కడ ఉండవు నువ్వు అన్నాడు. నేను ఆ కారు నేను బెంగళూరులో ఉన్నాను అన్నాను. ఈ సౌందర్య వాళ్ళంతా ఆయన ఇంట్రడ్యూస్ చేశాడు ప్రొడ్యూసర్. నేనేడు వచ్చాను మా అబ్బాయి ఎత్తుకొని వచ్చానంటే అనుకున్నా నేను స్విమ్ చేస్తూ ఉన్నాడు, ఒకసారి నన్ను కలవమన్నాడు. నీకన్నా పిచ్చి పట్టిందా వాడేందిరా, నేను వాడు చదువుతా ఉన్నాడు ఇప్పుడు హాలిడేస్కి వచ్చి ఉన్నాడు ఇప్పుడు అంటే లేదనా అని పంపించు అన్నాడు. వాళ్ళు ఎంత చెప్పినా ఏం లేదు. సరే వాళ్ళు నేను పట్టించుకోలేదు. నెక్స్ట్ డే పోయి కాపలా కాసినారు, వాడు రాలేదు. నెక్స్ట్ డే పోలే, మళ్ళీ నెక్స్ట్ డే పోయినాడు వీడు. పోతే వీడిని పట్టుకున్నాడు అక్కడ స్విమ్మింగ్ పూల్ దగ్గర. పట్టుకొని బాబు అది ఇది అని చెప్పారు, ఏదో మంచి స్టోరీ ఉంది నువ్వు చేయాలా అది ఇది పట్టుకున్నాడు. వాడు నాకు కూడా చెప్పలే బాబు. సరే వీళ్ళందరూ ఈ డైరెక్టర్ వీళ్ళందరూ వచ్చి మా ఇంట్లోనే పైన పెంట్ హౌస్లో కూర్చున్నారు. మా అత్తమ్మ మా వైఫ్ వీడికి ఒక లెంతీ డైలాగ్ ఒకటి ఇచ్చారు. వీడికి తెలుగు అక్షరం ముక్క కూడా రాదు, వీడి ఈజ్ ఇంగ్లీష్ మీడియం. ఆ తెలుగు లేదు ఇంగ్లీష్ అది పెట్టుకున్నాడు, టక్ కొట్టినాడు. వాడు చెప్పాడు వాడు ఏంది నువ్వు తెలుగు రాదంటావు డైలాగ్ రాదంటావు ఏంది నువ్వు ఇంత పెద్ద డైలాగ్ ఎస్వి రంగారావు కూడా టేక్ 2 టేక్స్ ఇది అంత లెంతీ డైలాగ్ వితిన్ నాన్ స్టాప్ కొట్టినాడు వీడు. మీరేం చాలా తక్కువ తినేస్తాడు రమేష్ అది అని చెప్పి నాకు తెలియకుండా వాళ్ళు షార్ట్ ఫిల్మ్ స్టార్ట్ చేసుకుంటారు. సో అట్లా ఆయన జర్నీ అయితే అలా స్టార్ట్ అవుతూ వస్తుంది. సో రమేష్ గారు అండ్ థ్యాంక్ యూ సో మచ్ అండి. సో మీ వాల్యుబుల్ టైంని మాకు కేటాయించారు అండ్ అలానే మీరు రాజకీయాల్లో కానీ అండ్ బిజినెస్ పరంగా కానీ ఏదైతే మూవీ ఫీల్డ్లో మీరు ఉన్నారో అన్నిట్లో మీకు సక్సెస్ఫుల్గా మీరు సాధించాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ మా. నా లాస్ట్ ఇయర్ అంటే మేము 1982లో మెడ్రాస్లో VGP అనేసి ఉంది, ఈ సినిమా షూటింగ్స్ అన్నీ చేస్తాం. ఓకే, రామోజీ ఫిల్మ్ సిటీ ఉంది కదా, అలాంటిది పెట్టాలని మేము తిరుపతిలో 125 acres ల్యాండ్ కొనుక్కున్నాం, అక్వైర్ చేసాం. ఆ ల్యాండ్ ఎన్టీ రామారావు గారు నాకు స్టూడియో కావాలన్నాడు. మేము పెట్టాలా మాకే కావాలనే కాడికి అప్పుడు నేను కాంగ్రెస్ పార్టీలో ఉన్నాను. దాన్ని నేను బై ఫోర్స్ దాన్ని అండర్ గ్రౌండ్ డ్రైనేజీకి అక్వైర్ చేసేసాను. ఈ వయసులోనే లాస్ట్ రిసార్ట్ ఒకటి ప్లాన్ చేస్తున్నాం కేరళలో ఒకటి ఊటీ దగ్గర. ఇప్పుడు నేను ఏదో కూడా మచిలీపట్నం పోర్ట్ దగ్గర 10 acres అలా చేస్తున్నారంట. ఈ 2 రిసార్ట్స్ సో ఈ రిసార్ట్స్ కూడా మీరు అతి త్వరలో స్టార్ట్ చేయాలనుకుంటున్నాం. ఇంకా ల్యాండ్ అక్విజిషన్ జరుగుతూ ఉంది. ఓకే, సో మీరు ఏదైతే స్టార్ట్ చేయాలనుకున్నారో అది సక్సెస్ఫుల్గా కావాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సార్ మా ప్రైమ్ 9 తరపున. థ్యాంక్ యూ సో మచ్ అండి. మీకు మరొకసారి జన్మదిన శుభాకాంక్షలు. థ్యాంక్ యూ సో మచ్. సో చూసారు కదా, ఇది వాళ్ళ స్పెషల్ ఇంటర్వ్యూ. మరొక ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. నమస్తే.